హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. అండ్ మీకు చూసారు కదా, చాలా ఎక్కువ మరకలు ఉన్నాయండి. దీని మీద నేను మీకు మంచి రిజల్ట్స్ కోసము ఒక 10 to 15 డేస్ నుంచి ఈ మిక్సీని క్లీన్ చేయలేదు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ తడిగుడ్డ తీసుకున్నానండి. వాటర్లో ముంచి వాటర్ అంతా బాగా పిండేసాను అనమాట. సో వాటర్ అయితే ఏమీ లేవు, జస్ట్ అది వెట్గా ఉంది అంతే. ఇప్పుడు దీంతో నేను మొత్తం మిక్సీని క్లీన్ చేస్తున్నాను. మనకి ఈజీగా పోయి ఉంటాయి కదా, సో అవి కానీ దుమ్ము కానీ అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. మీరు ఎక్కువ కెమికల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత వైరుకు కూడా ఏమన్నా ఉంటే అవి కూడా క్లీన్ చేసేయండి ఈ క్లాత్తో. సో ఎక్కువ తడి అయితే లోపలికి పోనివద్దు, ఎక్కువ తడిగా ఉంటే మాత్రం చేయొద్దు అనమాట మనము ప్లగ్ పెట్టుకున్న దగ్గర, ఎందుకంటే వాటర్ తగలకుండా ఉంటేనే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి నేను బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. అంటే మనం వంట సోడా అని కూడా అంటాం కదా, సో బేకింగ్ సోడా, అలాగే ఒక 2 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసానండి. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. మనకి బేకింగ్ సోడా ఇందులో బాగా కలిసిపోవాలన్నమాట. నెక్స్ట్ నేను ఇటువంటి స్పాంజ్ తీసుకున్నాను. అంటే 1 సైడ్ స్పాంజ్ వస్తుంది అండ్ 1 సైడ్ వచ్చేసి మనకి స్క్రబ్బర్ లా గ్రీన్ కలర్ వస్తుంది కదా, సో గ్రీన్ కలర్ సైడ్ మాత్రం యూస్ చేయొద్దండి. సో అటు సైడ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి మిక్సీ మీద గీతలు పడతాయి అన్నమాట. సో అటు సైడ్ యూస్ చేయకుండా స్పాంజ్ సైడే మీరు యూస్ చేయండి. సో దాంట్లో కొంచెం కొంచెంగా డిప్ చేసుకుంటూ ఇలాగ బాగా రబ్ చేయండి. దీని మీద ఉన్న మరకలు పోతాయి, అలాగే మనకి బాగా షైనింగ్గా కూడా వస్తుంది, మంచిగా వస్తుందండి. సో దీని మీద అయితే లోపల మీకు మేబీ కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ బాగా లోపల మరకలు ఉన్నాయండి. అంటే జిడ్డు మరకలు టైప్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో బాగా మీకు ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి వీటి మీద స్టెయిన్స్ అనేవి, మీరు ఈ బేకింగ్ సోడా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్, అంటే బేకింగ్ సోడా వెనిగర్ కలిపింది అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేస్తే అది కొంచెము నానుతుంది. అప్పుడు మనకి తర్వాత క్లీన్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట, ఎక్కువగా ఉంటే. సో నెక్స్ట్ నేను ఈ లోపల ఉంది కదా, ఈ లోపల మనకి హ్యాండ్ వచ్చేసి సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఇక్కడ నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను. ఇయర్ బడ్స్తో సో క్లీన్ చేసేస్తున్నాను అనమాట అది తీసుకొని. సో లోపలికి మాత్రం మీరు ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవద్దండి, లోపలికి వెళ్ళకూడదు కాబట్టి. సో నేను ఇప్పుడు ఇయర్ బడ్తోనే ఇక్కడ లోపల మనకి మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనకి ఎక్కడైతే హ్యాండ్ పట్టదో, ఫింగర్స్ కూడా పట్టదో అంతా క్లీన్ చేసేస్తున్నాను. చూడండి ఎంత డర్ట్ వచ్చిందో. సో ఇలాగా ఇయర్ బడ్తోనే దాంట్లో డిప్ చేసి ఇటు సైడ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను, ఈ హోల్స్ దగ్గర అంతా కూడా. సో మనకి ఇది కూడా చాలా వైట్గా వచ్చిందండి, ఇది చాలా బ్లాక్గా ఉన్నిందనమాట. సో ఇది కూడా చాలా వైట్గా వచ్చింది. మీరు ఇయర్ బడ్తోనే నీట్గా నిదానంగా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో కొంచెం సేపు మీరు అలా క్లీన్ చేసిన తర్వాత వదిలేసినా కూడా అది మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు వెనిగర్ ఒకవేళ ఇంట్లో లేదనుకోండి, దీని బదులుగా లెమన్ యూజ్ చేయొచ్చు. సో లెమన్ వెనిగర్ 2 సేమ్ రిజల్ట్సే ఉంటాయండి. సో లెమన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈజీగా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి నేను చూడండి మీకు ఎంత డర్ట్ వచ్చిందో. నేను 1 సైడ్ క్లీన్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ నుంచి నేను దీన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసేసి తర్వాత క్లాత్ తీసుకొని తుడిచేస్తాను. ఇదంతా క్లీనింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని, అది కూడా డ్రై క్లాత్ అండి. సో ఇది తీసుకొని ఒక్కసారి తుడిచేస్తున్నాను. మీకు బాగా తెలుస్తుంది కదా, చాలా బాగా క్లీన్ అవుతుంది, నీట్గా వచ్చేస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అనిపిస్తే, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. అండ్ మీ సజెషన్స్ని నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్